జిల్లాలో ఉన్నటువంటి పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ అందరూ కూడా 5వ తారీఖు నిర్వహించినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే మొత్తం కూడా ఫస్ట్ ఇయర్లో 17,789 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఇయర్లో చూసినట్లయితే మనకి 18,433 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా 57 సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 57 సెంటర్లలో కూడా మొత్తం కూడా అన్ని వసతులు అన్నీ కూడా కల్పించిన ఫర్నిచర్. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి కమిషనర్ గారి ఆదేశానుసారం సీసీ కెమెరాలు అన్నీ కూడా క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు కానీ ప్రిన్సిపాల్ రూమ్లో కానీ కారిడార్లో మొత్తం కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాల నీడలో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ అనేది రాయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా, ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయవలసిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్లో మొత్తం కూడా 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉంటాయి. తర్వాత 6 సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హై పవర్ కమిటీ కూడా ఈ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఈసి మెంబర్స్ అయినటువంటి కన్వీనర్ డిఈసి 1 చిన్నయ్య సారు, డిఈసి 2 రజుద్దీన్, డిఈసి 3 కనకమలక్ష్మి కూడా పర్యవేక్షణలో అన్ని సెంటర్లు కూడా మేము విజిట్ చేసి అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా 8:45 లోపల ఎగ్జామ్ సెంటర్ చేరుకోవాలి. ఎందుకంటే ఓఎంఆర్ అవన్నీ ఫిల్అప్ చేసింది కాబట్టి ముందుగానే చేరుకొని వాళ్ళ హాల్ టికెట్ నెంబర్లు అవన్నీ కూడా చెక్ చేసుకొని రూమ్లోకి వెళ్ళాలి. అంతేకాకుండా విద్యార్థులు ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకోవడానికి నిషేధించడం జరిగింది. ఒక విద్యార్థులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ కానీ సిఎస్డిఓలు కూడా ఎవరు కూడా సెల్ ఫోన్ అనే అనుమతి లేదు. అంతేకాకుండా విద్యార్థులందరూ కూడా ఎలక్ట్రానిక్ వాచ్లు కూడా తీసుకోవడానికి నిషేధించడం జరిగింది. ఎవరు కూడా తీసుకుపోకూడదు. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా మీరు అందరూ కూడా పిల్లల్ని ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకొని వాళ్ళకి ఒత్తిడికి గురి చేసుకోకుండా ప్రశాంతంగా రాసే విధంగా మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ విద్యార్థులు మొత్తం మన జిల్లాలో 36,222 మంది విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ విద్యాసంస్థలు అందరూ కూడా ఫీజులు కట్టలేని స్టూడెంట్లు అందరూ కూడా హాల్ టికెట్లు ఇవ్వనట్లయితే విద్యార్థులందరూ కూడా ఆన్లైన్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాయడానికి కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానిపైన ప్రిన్సిపల్ సైన్ కానీ ఎలాంటిది అవసరం లేకుండానే ఎగ్జామ్ రాయడానికి మేమంతా కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.